అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అరుణ్ కుమార్, స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. ఈరోజు వీడియో అనేది లాస్ట్ టైం వీడియో ఏదైతే సయాటికా, డిస్క్ ప్రొలాప్స్, స్లిప్ డిస్క్ వాటి గురించి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఏదైతే చెప్పానో చాలా క్లుప్తంగా చెప్పాను. అంటే ఒక మందులు వాడాలి, లేకపోతే ఇంజెక్షన్ చేయాలి, లేకపోతే సర్జరీలు చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఒక వన్ లైనర్గా చెప్పాను. దాని గురించి డీటెయిల్డ్గా తర్వాత చెప్తానని చెప్పాను. అది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో నడుము నొప్పికి కానీ, మనకి కాలంతా లాగుతున్న ఒక డిస్క్ అనేది జారి L4, L5 డిస్క్ ఉంది, అది జారింది, నరాన్ని ఒత్తుకుంటోంది, కాలంతా లాగుతోంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కానీ నడుంలో కొన్ని ఇంజెక్షన్స్ చేయొచ్చు అనేది చెప్పాను. సో అది ఎలాంటి ఇంజెక్షన్స్, ఏమేమి ఇంజెక్షన్స్ అనే దాని గురించి ఒకసారి కొంచెం డీటెయిల్గా చెప్తూ ఉంటాను ఈరోజు. సో ఫస్ట్ థింగ్, మనకి ఒక L4, L5 డిస్క్ ఉంది. ఆ డిస్క్ అనేది జారింది, కుడికాలు నరం మీద జారి కుడికాల నరాన్ని ఒత్తుకుంటోంది, కాలంతా లాగుతోంది. మందులు వాడేం తగ్గట్లేదు. మందులు వాడినా కొంచెం అప్పటికప్పుడు తగ్గింది, మళ్ళీ వెంటనే ఒక గంట 2 గంటలు పెయిన్ కిల్లర్స్ వాడతాం కాబట్టి. మందులు అంటే ఏమీ లేదు, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి అందులో. పెయిన్ వస్తుంది కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడతాము. వాడితే అది కొంచెం తగ్గుతోంది, గంటే తగ్గింది, మళ్ళీ వచ్చేస్తుంది. అంటే ఆ పవర్ ఉన్నంతసేపు పనిచేస్తుంది, ఆ పవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో నెక్స్ట్ ట్రయల్ కింద ఏం చేయొచ్చు అంటే, ఒకటి వెనకాల నడుములో చేసే కొన్ని రకాల ఇంజెక్షన్స్. అందులో మొదటిది కొంచెం డీటెయిల్గా చెప్పాలని ఈరోజు ఈ మోడల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాను. ఈ మోడల్స్లో ఇక్కడ మనం చూసుకుంటే కనుక, ఇది వెన్నెముక, ఇది వెన్నెముక, ఈ రెండిటి మధ్యలో వచ్చేది ఇది డిస్క్. ఈ తెల్లగా కనిపిస్తుంది కదా, దీన్ని డిస్క్ అంటాం. సో ఒక వెన్నెముక, డిస్క్ ఇలా ఉంటూ ఉంటాయి. ఈ డిస్క్ అనేది చాలా మెత్తగా ఉంటుంది, ఒక రబ్బర్ మెటీరియల్ లాగా ఉంటూ ఉంటుంది, జెల్లీ టైప్ మెటీరియల్ లాగా ఉంటూ ఉంటుంది. సో ఇది నార్మల్గా మనం సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటూ ఉంటాయి. అదే వెనకాల నుంచి ఒక ఎక్స్రే సైడ్కి తీస్తే ఇలా కనిపిస్తూ ఉంటుంది. అదే ఎక్స్రే కనుక మనం స్ట్రైట్గా తీస్తే కనుక మనకి వెనకాల నుంచి కనిపించేదంతా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది. వెన్నెముకలు కనిపిస్తాయి, వెన్నెముకలు వెనకాల ఇవి ఈ ఎముకలన్నీ కూడా అటాచ్మెంట్స్, లింక్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఇంజెక్షన్ ఏంటి అంటే, మనకి ఒకప్పుడు ఇంజెక్షన్స్ ఉండేవి, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అంటూ ఉంటాం. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అంటే మనకి ఒక 1980s, 1990s, ఎర్లీ 2000లో కూడా చాలామంది ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్. అంటే ఎలాంటి నొప్పైనా, మనకి మెయిన్ నడుము నొప్పి లేదు, కాలు నొప్పి ఉంది, కాలంతా లాగుతోంది, అంటే L4, L5 డిస్క్ ఉంది, అది కాలు నరాన్ని ఒత్తుకుంటుంది, కాలు లాగుతోంది. అలాంటి సిట్యువేషన్స్లో కూడా ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ చేసేవాళ్ళు. అది మాంతూ ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్మెంట్స్ వచ్చేసరికి వేరే విధంగా వచ్చింది. అది ఏంటి అనేది చెప్తాను. సో ఇది మనం ఈ మోడల్ కనుక తీసుకుంటే, ఈ డిస్క్, వెన్నెముక, డిస్క్, ఇది ఈ ఎల్లోయిష్ స్ట్రక్చర్ అంతా కూడా నరం. ఈ ఎల్లోయిష్ స్ట్రక్చర్ అంతా కూడా నరం. సో ఈ స్ట్రక్చర్ నుంచి బయటకు వచ్చేది ఇదంతా కూడా నరాలు, కాళ్ళలోకి వచ్చే నరాలు. మనకి ఇది జారింది, ఈ నరం మాత్రమే ఒత్తుకుంటోంది. కానీ ఎపిడ్యూరల్ అంటే ఏంటి అంటే, ఈ నరానికి ఇంజెక్షన్, ఈ నరం దగ్గర కానీ ఈ డిస్క్ దగ్గర కానీ ఇంజెక్షన్ చెయ్యం. డైరెక్ట్గా మనం ఏ మెషిన్లో చూడకుండా డైరెక్ట్గా ఇలా ఉంచి మనం ఈ నరం దగ్గర, ఈ బోన్ మధ్యలోంచి పెద్ద నరానికి ఇంజెక్షన్ చేస్తాం, పెద్ద నరం దగ్గర ఇంజెక్షన్ చేస్తాం. అంతేగాని ఈ మెయిన్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో, L5 కుడివైపు ఉన్న నరం ఏదైతే ఎఫెక్ట్ అయిందో దానికి చెయ్యం. కానీ మధ్యలో ఉన్న సెంటర్ పెద్ద నరం ఏదైతే ఉందో దాని దగ్గర చేస్తూ ఉంటాం. అది ఎపిడ్యూరల్ ఇంజెక్షన్. సో ఆ ఇంజెక్షన్ అక్కడ చేసేసరికి ఆ డ్రగ్ అంతా కూడా మనకి ఓన్లీ ఈ నరం ఎఫెక్ట్ అయినా సరే డ్రగ్ ఓన్లీ ఇక్కడికి వెళ్లకుండా ఈ నరానికి వెళ్తుంది, కింద పాస్ అయ్యే కింద నరానికి వెళ్తుంది, ఇటు నుంచి వస్తుంది ఈ నరానికి వెళ్తూ ఉంటుంది. సో అలాంటిది కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి అంటే, ఈ నరం ఏదైతే ఎఫెక్ట్ అయిందో, మనం ఈ నరం కానీ ఎఫెక్ట్ అయింది అనుకుందాం. సో ఈ నరం ఎఫెక్ట్ అయింది అనుకుంటే ఒక మెషిన్లో చూసుకుని డైరెక్ట్గా వెళ్ళి ఆ నరం దగ్గరే మనం ఇంజెక్షన్ చేస్తాం. సో అప్పుడు ఆ డ్రగ్ అంతా కూడా, ఏదైతే మనం ఇచ్చే డ్రగ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆ లోకల్గా ఆ ఏరియా వరకే ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువగా నొప్పి తగ్గే అవకాశం ఉంటూ ఉంటుంది. దాన్ని సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అంటాం. ఇది నర్వు, దీన్ని మనం అక్కడికి వెళ్ళి కొంచెం బ్లాక్ చేస్తూ ఉన్నాం, దాన్ని సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అంటాం.
సో ఈ సెలెక్టివ్ నర్వ్ బ్లాక్ అనేది ఎవరికి ఇవ్వచ్చు, ఎప్పుడెప్పుడు ఇవ్వచ్చు, ఎంతకాలం తగ్గుతుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. సరే ఇప్పుడు ఇంజెక్షన్ చేశాం కదా, నాకు ఇంకా జీవితంలో ఇంకా నొప్పి రాదా అంటే అది జ్యోతిష్యం అవుద్దంటాము. ఎందుకంటే అది నేను చెప్పలేను. కానీ 100లో ఒక 70 మందికి ఒక మోడరేట్ డిస్క్ ప్రొలాప్స్ ఉంది, నొప్పి మరీ సివియర్గా లేదు, ఓకే మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, కానీ మందులతో అంత మేనేజ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్ చేస్తాం. ఇదే సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ చేస్తాం. చేసిన తర్వాత ఒక 100లో ఒక 70 మందికి చాలా వరకు 6 నెలల నుంచి సంవత్సరం దాకా నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఒక 20-25 మందికి 2 నెలలకి మళ్ళీ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి 2వ డోస్ ఇంజెక్షన్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. కొంతమందికి 3వది కూడా చేస్తూ ఉంటాం ఒక 3 నెలల గ్యాప్లో. ఒక 100లో ఒక 5గురు ఉంటారు. ఆ 5గురికి ఎన్ని ఇంజెక్షన్లు చేసినా పెద్ద పని చేయదు అని దాని అర్థం. అంటే 100లో ఒక 95 మందికి కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది, నొప్పి ఎక్కువ కాలం తగ్గుతోంది అని చెప్తూ ఉంటారు. కానీ ఒక 5గురికి అంతలా పని చేయకపోవచ్చు, పెద్ద రిలీఫ్ ఇమీడియట్ రిలీఫ్ కూడా పెద్ద ఏమీ చూపించకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ స్టేజ్ దాటింది అని దాని అర్థం అంతే. సో నెక్స్ట్ ఇది ఎప్పుడెప్పుడు అనేది చెప్పాను. ఇది ఒకవేళ పని చేయకపోతే ఇంక వేరే ఆల్టర్నేట్ రూట్స్ ఉంటూ ఉంటాయి, చాలా ఆల్టర్నేట్ రూట్స్ ఉంటాయి. ఇంకా ఏది పని చేయకపోతే ఇంకా నెక్స్ట్ అల్టిమేట్గా డిస్కెక్టమీ అనే సర్జరీ అనేది చేయాల్సి వస్తుంది. అది ఎండోస్కోపిక్ కానీ మైక్రోస్కోపిక్ కానీ ఏదైతే ఆ పద్ధతిలో ఆ డిస్కెక్టమీ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే నెక్స్ట్ ఇంజెక్షన్కి వచ్చేసరికి మనకి నడునొప్పే ఉంటుంది. ఒక 60 ఏళ్ల ఆవిడ వచ్చి నాకు నడునొప్పే ఉంటుంది, కాలు నొప్పి లేదు, ఎంఆర్ఐ తీసాము, ఎంఆర్ఐ తీస్తే నాకు ఎక్కడ ఏ నరం ఒత్తుకోలేదు, నరాలన్నీ బాగున్నాయి, డిస్కులన్నీ కూడా బాగున్నాయి, డిస్కులన్నీ కూడా ఏజ్ రిలేటెడ్గా కొంచెం డీజనరేషన్ అవే కనిపిస్తున్నాయి, కానీ వాటి వల్ల అంత నొప్పి రాదు. సో డిస్క్లో ఇబ్బంది లేదు, నరాల్లో ఇబ్బంది లేదు, కానీ నొప్పి మాత్రం నడుములో వస్తూ ఉంది. అది ఎప్పుడెప్పుడు పొద్దున్న లేస్తూనే వస్తుంది, కింద నుంచి పైకి లేస్తే వస్తుంది, ఏమన్నా బండి మీద ట్రావెల్ చేస్తూ ఉంటే వస్తుంది, ఏమన్నా వంగి బరువు ఎత్తితే వస్తుంది, ఇలాంటివి ఏమన్నా స్పెసిఫిక్గా పెయిన్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ పెయిన్స్ ఏమన్నా చెప్తే కనుక వాళ్ళలో వచ్చేది నరం నొప్పి కాకుండా ఈ మధ్యలో ఇందాక చూపించినట్టు మళ్ళీ అదే దాంట్లో చూపిస్తాను. వెనకాల నుంచి చూస్తే ఈ వెన్నెముక ఇవి రెండు కూడా వెనకాల నుంచి కనెక్ట్ అవ్వడానికి ఈ లింక్ అనేది ఉంటుంది. వెన్నెముకలన్నీ ఒక వెన్నెముక నుంచి ఇంకో వెన్నెముక కనెక్ట్ అవ్వడానికి ఈ లింకులు ఉంటాయి. ఆ లింక్లో మనకి ఆ లింక్ అంతా కూడా వచ్చిన తర్వాత ఇది కనెక్ట్ చేసేది ఈ జాయింట్. దీన్ని ఫేసెడ్ జాయింట్ అంటాం. అంటే వెన్నెముక మనకు ముందుకి వెనక్కి ఇలా కదులుతున్నప్పుడు అది కూడా కొంచెం చిన్న 1 mm మూమెంట్ అది కూడా ఇస్తూ ఉంటుంది, మనం వంగడానికి కానీ పైకి లేవడానికి కానీ. మెయిన్ కాజ్ అంతా కూడా మూమెంట్స్ అన్నీ కూడా ఆ జాయింట్స్లో మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ అది ఫేసెడ్ జాయింట్. సో మిగతా అన్నీ బాగున్నాయి, కానీ ఈ జాయింట్ మాత్రం అరిగిపోయింది. ఆ జాయింట్ అరిగిపోవడం ఎలా తెలుస్తుంది అంటే ఆ జాయింట్ లోపలంతా కూడా నీరు చేరింది అని ఎప్పుడైతే మనకి ఎంఆర్ఐలో తెలుస్తూ ఉంటుందో, అరిగిపోయిందని తెలుస్తూ ఉంటుందో, అప్పుడు మనం ఈ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ చేసినా పని చేయదు. ఈ సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ ఈ నరానికి ఇంజెక్షన్ చేసినా పని చేయదు. ఎందుకంటే సోర్స్ ఆఫ్ పెయిన్ నరం కాదు, సోర్స్ ఆఫ్ పెయిన్ డిస్క్ కాదు. సోర్స్ ఆఫ్ పెయిన్ అంటే మనకి నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెప్పడానికి సోర్స్ ఆఫ్ పెయిన్ మనకి జాయింట్, దీన్ని ఫేసెడ్ జాయింట్ అంటాం. అప్పుడు మనం చేయాల్సిన ఒక ఇంజెక్షను ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్ అంటాం. సేమ్ అది కూడా ఒక మెషిన్ ఉంటుంది, సిఎం మెషిన్ అని. ఆ మెషిన్ నుంచి చూసుకుంటూ డైరెక్ట్గా దీన్ని ఆ జాయింట్ ఎక్కడైతే వస్తుందో ఒక పర్టికులర్ యాంగిల్లో మనకు ఆ జాయింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దానికి ఆ మెషిన్ కొంచెం అటు ఇటు తిప్పితే మనకు ఆ జాయింట్ కొంచెం కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కనిపించినప్పుడు డైరెక్ట్గా ఆ ఇంజెక్షన్ అనేది లోపలికి వెళ్ళి ఆ జాయింట్ లోపలికి ఇలా వెళ్ళి ఆ జాయింట్కి ఇంజెక్షన్ అనేది చేస్తాం. సో అది ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్. అప్పుడు ఆ ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు చాలా వరకు రిలీఫ్ అనేది తెలుస్తూ ఉంటుంది, రిలీఫ్ అనేది అక్కడితో తెలుస్తూ ఉంటుంది. నొప్పి కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, ఎందుకంటే అక్కడి నుంచే మనం చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి సరే ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్లు అయిపోయి సెలెక్టివ్ నర్వ్ బ్లాక్స్ అయిపోయి మనకి నొప్పి అసలు నడుంలోనే పెద్ద ఇబ్బంది ఏమీ ఉండట్లేదు, సైడ్ బటక్స్లో వస్తుంది, తుంటెముక పైన అంతా కూడా వస్తుంది, బటక్ ఏరియాలో మనకి పెయిన్ అంతా కూడా వస్తుంది. ఆ పెయిన్ కొంతమందికి గజ్జల్లో కూడా వస్తూ ఉంటుంది, కొంతమందికి బటక్ నుంచి కొంచెం కిందకి థై రీజన్లో కూడా వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎక్స్రేల ద్వారా మనం చూసేది ఎంఆర్ఐ నార్మల్గా ఉంటుంది, ఎక్స్రే వెన్నెముక ఎక్స్రే అంతా కూడా నార్మల్గా ఉంటుంది.
కానీ వాళ్ళకి కరెక్ట్ ఒక విధమైన ఎక్స్రే తీస్తే మనకి ఒక జాయింట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ జాయింటే మనకి ఇక్కడ. సో ఈ వెన్నెముకలన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ నరాలు బాగానే ఉన్నాయి, ఈ వెన్నెముకలు బాగున్నాయి, ఇవన్నీ బాగున్నాయి, కానీ ఏరియా నొప్పి అంతా కూడా ఈ ఏరియా నుంచి వస్తుంది. అదే ఇది ఈ జాయింట్ నుంచి వస్తుంది. ఈ జాయింట్లో అరుగుదల ఉంది. ఈ జాయింట్ ఏంటి అంటే సాక్రోఇలియాక్ జాయింట్ అంటాం. సో మనకి ఈ వెన్నెముకని ఈ తుంటెముకని కనెక్ట్ చేసే ఒక బోను. సో అది ఇక్కడో జాయింట్, ఇక్కడో జాయింట్, ఇవి రెండు ఉంటాయి. ఇది హిప్ జాయింట్ అంటాం, ఇది సాక్రోఇలియాక్ జాయింట్ అంటాం. సో ఈ రెండు జాయింట్స్ వల్ల మన వెన్నెముక అనేది కాలికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ మధ్యలో కనెక్షన్ దాన్ని సాక్రోఇలియాక్ జాయింట్ అంటాం. అక్కడ కనుక అరుగుదల ఎక్కువగా ఉంటే మనం అప్పుడు సేమ్ సాక్రోఇలియాక్ జాయింట్ బ్లాక్ అంటాము. ఆ ఇంజెక్షన్ కూడా మనం ఆ సియా మెషిన్లో ఒక యాంగిల్లో పెడితే మనకు ఆ ఇంజెక్షన్ ఆ జాయింట్ కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ జాయింట్కి మనం ఆ మెషిన్లోంచి డైరెక్ట్గా చూసుకుంటూ డైరెక్ట్గా ఆ జాయింట్ దగ్గరికి వెళ్ళి మనం ఆ ఇంజెక్షన్ అనేది చేస్తాం. దేనికి టచ్ అవ్వకుండా, ఏ నరానికి, ఏ దానికి, దేన్ని టచ్ అవ్వకుండా డైరెక్ట్గా ఆ జాయింట్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేస్తూ ఉంటాం. సో అది చేస్తే దానివల్ల చాలా వరకు ఆ నొప్పులు తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. అండ్ ఇవన్నీ కూడా ఎంతవరకు పనిచేస్తాయి అంటే ఒక 50 మందికి గ్యారంటీ పనిచేస్తాయి. పెద్ద ఇబ్బంది పెట్టవు, చాలామందికి పనిచేస్తాయి కాబట్టి రోజు ఇంజెక్షన్లు చేస్తూ ఉంటాం. అదే ఒక 70 మంది దాకా బెటర్ రిలీఫ్ వచ్చే అవకాశాలే ఉంటూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఒక 20% మందికి 20-25% మందికి ఒక 2 నెలలకు ఇంకో రెండో డోస్ ఇంజెక్షన్ కానీ లేదా మూడో డోస్ ఇంజెక్షన్ కానీ చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. ఒక 5గురికి అసలు పనిచేయదు, పెద్ద రిలీఫ్ కూడా రాకపోవచ్చు. కానీ ఒక అప్రాక్సిమేట్లీ 6 months ఆఫ్ టైంలో ఇన్ని ఇంజెక్షన్స్తో మేబీ అరౌండ్ చాలామందికి కొంచెం బెటర్ రిజల్ట్లు వచ్చే అవకాశం ఈ ఇంజెక్షన్స్ ద్వారా ఉంటూ ఉంటుంది. ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు ఇంజెక్షన్స్ అని చెప్తే. నాకు తెలిసి ఈ పాటికి నేను ఒక 25,000 ఇంజెక్షన్ పైనే చేసి ఉంటాం ఆల్మోస్ట్. ఈ గత 10 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 25,000 ఇంజెక్షన్ల పైనే చేస్తుంటాం. సో చాలామంది అడుగుతూ ఉంటారు ఈ ఇంజెక్షన్స్ సరే ఇప్పుడు చేస్తున్నాం, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్లు ఏమన్నా ఉంటాయా అని. ఒకటి మాత్రం కొంచెం చెప్పగలుగుతాను, ఏ ప్రొసీజరు ఏమీ సింపుల్గా కాదు. మామూలు ఇక్కడ ఒక పెయిన్ ఇంజెక్షన్ ఇక్కడ చేసుకున్నాము మొత్తం 100 మందికి బాగుంటుందని కాదు. డెఫినెట్లీ చిన్న రిస్కే ఉంటుంది, అది పెద్ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అయితే అని మాత్రం చెప్పను. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే 25,000 ఇంజెక్షన్లు చేసాం, అందులో 24,999 మందికి ఏమీ కాలేదు. ఒక్కరు మాత్రం ఇంకా గుర్తున్నారు. ఒక అరగంట కొంచెం ఇబ్బందిగా అయింది కాబట్టి, వేరే కండిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆయనకి, అంతేగాని ఇంజెక్షన్ ద్వారా మాత్రం కాదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్ అని మాత్రం చెప్పచ్చు. వెరీ సక్సెస్ఫుల్ అండ్ సేఫ్ ప్రొసీజర్ అని మాత్రం చెప్పచ్చు. సో అది నడుంకి మనం చేసే ఇంజెక్షన్లు గురించి చెప్పాలనుకున్నాను, అది ఈరోజు చెప్పాను. థ్యాంక్ యూ, నమస్కారం.